ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ ఈ రోజు జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక బృందం ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ కొండగట్టు ఆలయ పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం 96 గదుల నిర్మాణం కోసం టీటీడీ నుంచి 35,19,00,000 నిధులను శాంక్షన్ చేయించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొండగట్టు అంజనను దర్శించుకుని తెలంగాణ ప్రజలకు సుఖశాంతులు శ్రేయస్సు కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు మా నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. మేము గతంలో కూడా యువగలం పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారు మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల మీ అందరికీ తెలుసు, మరి అక్కడ మహాకూటమి ఏ విధంగా ఏర్పడిందో. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ పూజలు చేయించడం, మరి అందరికీ వస్త్రాలు, అందరి పండితులకు వస్త్రాలు ఇవ్వడం మరి మాకెంతో సంతోషంగా ఉంది. మరి ఏదైతే స్వామివారి దగ్గర మొక్కుకున్నామో మరి మా ప్రజల కోరికలు అన్నీ కూడా తీరుస్తాడని మరొకసారి ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలకి మరియు అన్ని వర్గాల ప్రజలకి తెలియజేయాల్సింది ఏంటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో పరిపాలించిన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా మరి కని విని ఎరగని రీతిలో మరి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి నారా చంద్రబాబు నాయుడు గారు 35,19,00,000 మరి టీటీడీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా ఇంతవరకు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేయడం జరగలే. ఇది మొట్టమొదటిసారి. మరి మీరందరూ ఆలోచించాలి. మరి ఒక సంకల్పం, పవన్ కళ్యాణ్ గారి సంకల్పం, మరి లోకేష్ గారి చొరవ, మరి చంద్రబాబు నాయుడు గారి మంచితనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్పేది, తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలి, తెలుగు ప్రజలు మనోభావాలు ఎక్కడున్నా మనం గౌరవించుకోవాలి. మరి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి మరి అడగంగానే 35,19,00,000 ఇచ్చారంటే అది ముమ్మాటికి మనము కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియాలి మన తెలంగాణ ప్రజలు. అదేవిధంగా మరి రాబోయే రోజులలో కూడా మరి ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలి. అదే మరి 96 గదులు కడతామన్నారు, మరి అన్నదాన సత్రాలు కడతామన్నారు. అదేవిధంగా ఇంకా చాలా ఏవైతే సదుపాయాలు కావాలో మరి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఈ ఆలయం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంత